ప్రేమించేదా యేసు రాజా. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం క్రైస్తవునికి ఉండవలసిన లక్షణములు. ప్రతి క్రైస్తవుడు హృదయ పరివర్తన కలిగిన వాడై ఉండాలి. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనంలో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు. ఏ క్రైస్తవుడైతే హృదయ పరివర్తన కలిగి ఉంటాడో తను దేవునికి ప్రీతికరమైన బిడ్డగా తయారవుతాడు. జక్కయ్య హృదయ పరివర్తన కలిగి దేవునికి ఇష్టడుగా మారాడు. మగ్దల మరియమ్మ హృదయ పరివర్తన కలిగి పరిశుద్ధురాలుగా మారింది. సౌలుడు హృదయ పరివర్తన కలిగి పౌలు మహర్షిగా మారి ఉన్నాడు. ఇలాగ అనేక మంది భక్తుల్ని మనం చూస్తున్నాం. ఒక క్రైస్తవునిగా హృదయ పరివర్తన కలగాలంటే హృదయములో క్రీస్తుని నిలుపుకొని జీవనాన్ని కొనసాగించాలి. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనండి. జ్ఞానస్నానములో పేరు మారుతుంది నిజమే, కానీ మన జీవితంలో ఆ క్రీస్తుని హృదయంలో నిలుపుకొని మనం ఎటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుతున్నామో, ఎవరెవరైతే హృదయ పరివర్తన కలిగి జీవిస్తుంటారో వాళ్ళందరూ దేవుని యొక్క అనుగ్రహాలకి ప్రీతిపాత్రులుగా మారుతుంటారు. ప్రియులారా, వాళ్ళ జీవితంలో ఒక కొత్త మార్పు సంతరించుకుంటుంది. అందుకే ప్రభు చెప్పి ఉన్నారు, మీరు హృదయ పరివర్తన చెందండి, స్వార్థను విశ్వసింపండి. కావున క్రైస్తవునికి ఉండవలసిన మొదటి లక్షణం హృదయములో క్రీస్తుని ప్రతిష్ఠించుకోవాలి. రెండవది, ప్రతి క్రైస్తవుడు వాక్యానుసారంగా నడవడానికి కృషి సల్పాలి. కీర్తన 103 వచనం 105లో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రతిరోజు మనం పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని చదువుతున్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలు వెలుగుమయం కావాలి. అందుకే క్రైస్తవుడిని చూసి మనం ఏమని చెప్తామంటే, వెలిగించు. నీవు వెలుగుతూ ఉండాలి, ఇతరులను వెలిగించగలగాలి. వెలుగుతున్న కొవ్వొత్తే మిగతా ఆరిపోయిన కొవ్వొత్తుల్ని వెలిగింపగలదు. కావున ప్రియులారా, ఇదే మనం నేర్చుకోవాలి. ఒక క్రైస్తవుడిగా నేను ప్రతిరోజు వాక్యం చదవడానికి సమయం ఇవ్వగలుగుతున్నానా? థామస్ అల్వా ఎడిసన్ని ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే అడిగారట, మీరు బైబిల్ చదువుతారంటే, బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను. అంటే బైబిల్ చదవడం ద్వారా ఆయన తన జీవితం వెలుగుమయమైంది. అంధకారంలో ఉన్న లోకానికి ఆయన బల్బు కనిపెట్టగలిగాడు. కావున వాక్యానుసారంగా జీవించడానికి ఎవరెవరైతే కృషి చేస్తుంటారో వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి. ఇక మూడవది చూసినట్లయితే, క్రైస్తవులుగా దేవుని యొక్క ఆత్మానుసారంగా జీవించే వాళ్ళై ఉండాలి. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మను ప్రభు చెబుతున్నాడు. లోకా శుభవార్త 11వ అధ్యాయం 13వ వచనంలో, మీరు పవిత్రాత్మను అడిగినట్లయితే దేవుడు ఇంకెంతగా ఇచ్చునో అంటున్నాడు. ఈరోజు మనం ఇది కావాలి, అది కావాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, ఇవన్నీ కావాలండి, కాదనడం లేదు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా ప్రభువా నీ పరిశుద్ధాత్మను నాకు ఇవ్వండి అని ఎంతమంది క్రైస్తవులను అడుగుతున్నాం? మన జీవితాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేము. పరిశుద్ధాత్మ దేవుడు తోడు లేకుండా దేవుని యొక్క సహవాసం చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా దేవుని బిడ్డలుగా జీవించలేము. కావున ప్రభువునందు ప్రియులారా ఆలోచించండి. ఇక నాలుగవది, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ నూతన సృష్టిగా తయారవ్వాలి.
క్రైస్తవునికి ఉండవలసిన సుగుణం. అందుకే పునీత పౌలుడు 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మీలో ఎవడైనా క్రీస్తునందున ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. కావున ప్రియులారా, ఇవండి క్రైస్తవునికి ఉండవలసిన ఈ గుణాలతో దేవుని మహిమపరుస్తాం, ఆరాధిద్దాం, ఘనపరుద్దాం, మన జీవితాలు పావనం చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.